రంగారెడ్డి నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఒక సర్వేయర్ను అరెస్ట్ చేసింది. ఒక భవన నిర్మాణానికి ఎన్ఓసీ అనుమతి కోసం ఇంజనీర్లు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మొత్తం 2.5 లక్షలకు అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ముందుగా 1.5 లక్ష ఇవ్వాలంటూ బాధితుడికి అధికారులు చెప్పారు. మరో 40,000 రూపాయలను సర్వేయర్ గణేష్ డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సోదాలు చేసిన ఏసీబీ ముగ్గురు ఇంజనీర్లతో పాటు ఒక సర్వేయర్ను అరెస్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి దీనికి సంబంధించిన అప్డేట్స్. రంగారెడ్డి జిల్లాలోని నీటిపారుదల శాఖకు సంబంధించిన ముగ్గురు ఇంజనీర్స్ తో పాటు ఒక సర్వేయర్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న 9 గంటలకు ఏదైతే రంగారెడ్డి శాఖకు సంబంధించిన ఇంజనీరింగ్ కార్యాలయం ఏదైతే ఉందో నీటిపారుదలది కార్యాలయం రెడ్ హిల్స్ లో ఉంది. అక్కడ నిన్న అర్ధరాత్రి కూడా పూర్తిస్థాయిలో సోదాలు అయితే నిర్వహించారు. అయితే 3 లక్షలు ఒక బాధితుల దగ్గర గురించి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి బన్సిరాజ్తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఇద్దరు కార్తిక్, నికేష్ కుమార్ తో పాటు సర్వేయర్ గణేష్ ని కూడా ఏదైతే ఏసీపీ అధికారులు అదుపులోకి అయితే తీసుకున్నారో అయితే మనం చూస్తూ ఏదైతే భవనం ఏదైతే ఉందో భవన నిర్మాణానికి సంబంధించి ఎన్ఓసీ అనుమతి కోసమే లంచం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. 2.5 లక్షలకు సంబంధించి మొదట ఒప్పందం కూర్చుకున్నారు. ఆ తర్వాత 3.5 లక్షల దాకా కూడా డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే విడతల వారీగా మొదట 1 లక్ష రూపాయలు చెల్లించుకున్నారు. ఆ తర్వాత సర్వేయర్ కి 50,000 40,000 చెల్లించుకున్నారు. మరోసారి 1 లక్ష రూపాయలు కూడా అయినటువంటి ఏదైతే అయినటువంటి కార్తిక్, నికేష్ ఇద్దరు కూడా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. బాధితుడు ఫిర్యాదు మేరకు కూడా రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు నిర్వహించిన క్రమంలో ఈ అవినీతి భాగవతం మొత్తం పూర్తిగా బట్టబయలైంది. ప్రస్తుతానికి 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరికొద్దిసేపట్లో రిమాండ్ చేయనున్నారు. అసలు ఈ అవినీతి తతంగం వెనుక కూడా ఏదైతే ఇరిగేషన్ శాఖలో పూర్తి స్థాయిలో ఎంప్లాయీస్ అందరూ కలిసి చేసినట్టుగా ఏదైతే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతానికి అయితే 4గురి పాత్రతో పాటు ఇంకెవరైనా అధికారులు ఉన్నారు. ఒక డిఈ కూడా ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. ఆ డిఈకి సంబంధించి కూడా ప్రస్తుతం లీవ్ లో ఉన్న నేపథ్యంలో అతనికి నోటీస్ ఇచ్చి కూడా విచారించే అవకాశం అయితే కనబడుతోంది. ప్రస్తుతానికి అయితే రెడ్ హ్యాండెడ్ గా 1 లక్ష రూపాయలు డబ్బులు తీసుకొని కూడా పట్టుబడడంతో పూర్తిస్థాయిలో ఎవిడెన్స్ తో సహా మరికొద్దిసేపట్లో వాళ్ళను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తారు. వాళ్ళను 14 రోజుల పాటు రిమాండ్ కూడా పంపే అవకాశం అయితే కనబడుతుంది. మరి దీనికి సంబంధించి బాధితులు ఏం చెప్తున్నారు? బాధితుల వర్షం సంబంధించి చూసుకుంటే వాళ్లకు బిల్డింగ్ పర్మిషన్ సంబంధించి నాలా ఉంటుంది. నాలా ఉన్న క్రమంలో అక్కడ దాదాపు 100 మీటర్స్ రేడియస్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలని ఉంది. 100 మీటర్స్ అవతలే ఈయన బిల్డింగ్ కడుతున్నారు. అయినా కూడా అప్లికేషన్ చేస్తూ నీటిపారుదలకు సంబంధించి కూడా క్లియరెన్స్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత కింది స్థాయి ఉద్యోగులు నీటిపారుదలని మొదట ఏఈ పరిచయం అయి ఏఈ ద్వారా ఏఈకి డబ్బులు ఇస్తే ఈ పని అవుతుంది, పని కావాలంటే ఇంత లంచం కావాలంటూ కూడా మొదట 2 లక్షలు ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత 3,50,000 కూడా వాళ్ళు డబ్బులు వసూలు చేశారు. మొదట ఏఈ, తర్వాత సర్వేయర్, తర్వాత ఈఈకి డబ్బులు ఇచ్చే క్రమంలోనే పూర్తి స్థాయిలో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే అసలు విషయానికి వస్తే బాధితుడు మొదట 1,40,000 సర్వేయర్ కి ఏఈకి ఇచ్చిన క్రమంలో ఇచ్చారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఏదైతే సంప్రదించడంతో వారు లిక్విడ్ క్యాష్ 1 lakh రూపీస్ దాకా కూడా లిక్విడ్ క్యాష్ వాళ్ళకి సంబంధించిన ఫినాకిల్ ఫ్లేవర్ పౌడర్ కలిపిన ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో డబ్బులు ఈజీకి ఇచ్చే క్రమంలోనే రెడ్ హ్యాండెడ్ గా ఏదైతే వాళ్ళ రెడ్ హిల్స్ లోని కార్యాలయంలోనే పట్టుబడారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళ 4గురిని కూడా రిమాండ్ తరలిస్తారు. 1064 సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ ని ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదులకు సంప్రదించాలని కూడా ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే 10ల సంఖ్యలో కాల్స్ వస్తున్నాయని కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే డబ్బుల విషయంలో కూడా ఎవరు అధైర్యపడకండి, మీరు పెట్టిన డబ్బులు కూడా మీకు తిరిగి వస్తాయి, కోర్టులో ఈ కేసు క్లియరెన్స్ అయ్యాక వస్తాయంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఏసీబీకి ఫిర్యాదు చేస్తే మీ పని ఆగిపోతుంది, సక్రమంగా ఏదైతే ఉంటే మేమే దగ్గరుండి పని చేయిస్తాం, ఆ పని ఆగిపోతుందని కూడా మీరు ఏసీబీకి ఫిర్యాదు చేయకుండా నెగ్లిజెన్స్ చేయొద్దు, ప్రతి ఒక్కరు కూడా అవినీతి అధికారుల సంబంధించి కూడా ఫిర్యాదు చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే మొత్తంగా ధైర్యం ఇస్తూ ఒకవైపు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలంటూ కూడా ఏదైతే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇరిగేషన్ సంబంధించి ఏదైతే ఇంజనీర్లు పట్టబడ్డారో పూర్తిగా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ సిస్టమ్ నడుస్తుంది. దీనిపైన ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తామంటూ కూడా ఏసీబీ డిఎస్పీ అనేటువంటి శ్రీధర్ కూడా చెప్తున్నారు.
ఇలా రైట్ థ్యాంక్ యూ అమర్.